హాయ్ ఫ్రెండ్స్, 52 ఏళ్ల క్రితం ప్రపంచంలోనే అత్యంత పొడవైన పర్వత శ్రేణి ఉన్న ఈ పాయింట్లో ఒక విమానం నేరుగా పర్వతాన్ని ఢీకొట్టింది. ఆశ్చర్యకర విషయం ఏంటంటే విమానం ఢీకొన్న వెంటనే ఎక్కడో అదృశ్యమైంది. ఇది సౌత్ అమెరికాలోని 8900 కిలోమీటర్ల పొడవైన ఆండిస్ మౌంటైన్ రేంజ్. ఇక్కడ 15,000 అడుగుల ఎత్తైన పర్వతాలు, భరించలేని చలి, నిశ్శబ్దం తప్ప మరేం కనిపించని నిర్జీవ ప్రదేశం. చాలా రోజుల సెర్చ్ తర్వాత విమాన శిథిలాలు కానీ మృతదేహాలు కానీ కనిపించకపోవడంతో విమానంలోని ప్రయాణికులు ఎవ్వరూ కూడా బ్రతికుండరు అని అధికారులకు అర్థమైంది. మరియు వాళ్ళు సెర్చ్ ఆపరేషన్ ఆపేయాలని అనుకున్నారు. మీడియాలో కూడా కొన్ని రోజుల వరకు విమాన ప్రమాదం గురించి చర్చలు కొనసాగాయి. మరియు ఆ తర్వాత అంతా మెల్లగా సాధారణ స్థితికి చేరిపోయింది. ప్రజలు ఈ ప్రమాదాన్ని ఇప్పుడు మర్చిపోయారు. కానీ సుమారు 2.5 నెలల తర్వాత, సరిగ్గా ఈ ప్రమాదం జరిగిన 72 రోజుల తర్వాత మిస్సింగ్ విమానం నుంచి అధికారులకు మెసేజ్ వచ్చింది. ఉర్గ్యానా ఎయిర్ ఫోర్స్ ఫ్లైట్ 517 అద్భుతం చేసి చరిత్రలో తన పేరుని లిఖించింది. ఇవాల్టి వీడియో చాలా అద్భుతంగా ఉండబోతోంది. ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. 12 అక్టోబర్ 1972న ఈ ఫ్లైట్ ఉరుగ్వేనా రాజధాని మోంటెవీడియో నుంచి బయలుదేరింది. విమానంలో రగ్బీ ప్లేయర్స్ ఉన్నారు. వాళ్ళు మ్యాచ్ ఆడేందుకు మోంటెవీడియో నుంచి చిలీ రాజధాని శాంటియాగోకు వెళ్లాల్సి వచ్చింది. విమానంలో ప్లేయర్స్తో పాటు మొత్తం 40 మంది ప్రయాణికులు మరియు 5 సహాయక సిబ్బంది ఉన్నారు. టేకాఫ్ తర్వాత విమానం అర్జెంటీనాకు చేరుకోగానే ఆకస్మిక ప్రతికూల వాతావరణం కారణంగా వాళ్ళు అర్జెంటీనాలోని మెండోజా నగరంలో ల్యాండ్ చేయాల్సి వచ్చింది. అర్జెంటీనా మరియు చిలీ మధ్య అక్కడ ప్రపంచంలోని ఎత్తైన ఆండిస్ పర్వత శ్రేణి గోడలాగా ఉన్నందున కెప్టెన్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. అక్కడున్న ఎత్తైన పర్వతాలు చాలా ప్రమాదకరమైనవి మరియు చెడు వాతావరణంతో పాటు వాటి మీద నుంచి వెళ్లడం మరింత ప్రమాదకరం. పైలట్ ప్లాన్ ప్రకారం ఒక రాత్రి మెండోజాలో గడిపి ఆ తర్వాత మరుసటి రోజు వాతావరణం బాగుపడిన తర్వాత ఆండిస్ పర్వతాలను దాటాలి. మరుసటి రోజు అంటే అక్టోబర్ 13వ తేదీ శుక్రవారం ఫ్లైట్ 517 మెండోజా నుంచి బయలుదేరింది. మ్యాప్లో చూస్తే మెండోజా మరియు శాంటియాగో మధ్య 180 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంది. కానీ ఈ 180 కిలోమీటర్లలో ఆండిస్ పర్వతాలు మాత్రమే 15,000 అడుగుల ఎత్తులో ఉన్నాయి. ఫ్లైట్ ప్లాన్ రూట్ ముందుగా మెండోజాకు దక్షిణంగా విమానం వెళ్లే అవసరమైన ఎత్తు పొంది ప్లాంచాన్ పాస్ చేరుకున్న తర్వాత ఆండిస్ వైపుకు తిరిగి ప్రమాదకరమైన పర్వతాలను దాటుతుంది. ఆపై చిలీ యొక్క కోరికో నగరం నుంచి తిరిగి నేరుగా శాంటియాగోలో ల్యాండ్ అవుతుంది. ఫ్లైట్ 571 యొక్క పైలట్ ఈ మార్గంలో దాదాపుగా 50 ఫ్లైట్స్ను పూర్తి చేశాడు. అంతేకాదు అతను తన ప్రణాళికపై చాలా నమ్మకంగా ఉన్నాడు. మెండోజా నుంచి బయలుదేరగానే విమానం ప్లాన్ ప్రకారం దక్షిణం వైపు కదలడం ప్రారంభించింది. విమానం యొక్క ఎత్తును కొలిచేటప్పుడు ఫ్లైట్ దట్టమైన మేఘాలు ఆ ప్రదేశాన్ని కప్పివేసి ఉన్నాయని గమనించాడు. అప్పుడు ఈ స్థితిలో పైలట్ విమానాన్ని కంట్రోల్ టవర్లో అనుసంధానం చేశాడు. కంట్రోల్ టవర్ రాడార్ను చూస్తూ పైలట్కు రేడియో ద్వారా సమాచారం అందింది. కంట్రోల్ టవర్తో పాటు పైలట్ తమ స్థానాన్ని మరొక విధంగా కూడా అంచనా వేయొచ్చు. దీనిలో ఎయిర్ క్రాఫ్ట్ చివరి లొకేషన్ మరియు దాని వేగాన్ని లెక్కించడం ద్వారా వాళ్ళు ప్రస్తుత స్థానాన్ని అంచనా వేయొచ్చు. దీన్ని ఏవియేషన్ పరిభాషలో డెడ్ రికోనింగ్ అని పిలుస్తారు. ఫ్లైట్ 571 ప్లాంచాన్ పాస్కు సమాంతరంగా విమానం చేరుకున్న వెంటనే కుడివైపుకు మలుపు తీసుకుంది. అప్పుడు అది 18,000 అడుగుల ఎత్తులో ఆండిస్ పర్వతాల మీదుగా ప్రయాణిస్తుంది. పైన నీలి ఆకాశం మరియు క్రింద తెల్లటి మేఘాలు. పైలట్ పూర్తిగా శాంటియాగో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్పై ఆధారపడున్నాడు. ప్లాంచాన్ పాస్కు దగ్గరకు రాగానే కంట్రోల్ టవర్ రాడార్ నుంచి ఫ్లైట్ 571 మాయమైపోయింది. పర్వతాల కారణంగా రాడార్ సిగ్నల్స్ చాలా బలహీనంగా ఉండడంతో ఇలా జరగడం మామూలు విషయం. ఈ సందర్భంగా కో పైలట్ డెడ్ రికార్డింగ్ ద్వారా తన లొకేషన్ను లెక్కించాడు. 3 గంటల 21 నిమిషాలకు శాంటియాగో రేడియో టవర్కు కనెక్ట్ అయ్యారు. 1 నిమిషం తర్వాత చిలీ నగరం క్రూకో పైకి చేరుకుంటామని కంట్రోల్ టవర్కి రేడియో చేసి వాళ్ళ ఎత్తును తగ్గించడానికి అనుమతి అడిగారు. సాధారణంగా ప్లాంచాన్ పాస్ నుంచి కుర్కియో చేరడానికి 11 నిమిషాలు పడుతుంది. కానీ వారు కేవలం 3 నిమిషాల్లోనే కవర్ చేశారు. కంట్రోల్ టవర్లో కూర్చున్న సిబ్బందికి ఏం అర్థం కాలేదు. అంతేకాదు వారి వద్ద ఫ్లైట్ 571 రాడార్లో కనిపించకపోవడంతో వాళ్ళు విమానాన్ని ఎత్తు తగ్గించుకునేందుకు అనుమతిని ఇచ్చారు. అసలు కో పైలట్ లెక్కించిన విమాన లొకేషన్ తప్పు అని వారికి తెలీదు. పైలట్ తాను కుర్కియో మీదుగా ఉన్నాడని అనుకున్నాడు. కానీ వాస్తవానికి ఆ సమయంలో ప్లాంచాన్ పాస్ దాటుతున్నారు. ఫ్లైట్ 571 ముందు పెద్ద ప్రమాదం పొంచి ఉంది. కంట్రోల్ టవర్ నుంచి అనుమతి పొందిన వెంటనే పైలట్ రైట్ టర్న్ చేసి విమానం ఎత్తును సర్దుబాటు చేయడం ప్రారంభించాడు. మొదట్లో అతను ప్రమాదకరమైన అలజడిని ఎదుర్కోవాల్సి వచ్చింది. కానీ తెల్లటి మేఘాల పొరలు దాటినప్పుడు వారి ముందు ఒక పెద్ద పర్వతం నిలబడి ఉండడాన్ని చూశారు. ఆ సమయంలో పైలట్ వాస్తవానికి అతను ఆండిస్లోనే ఉన్నాడని గ్రహించాడు. పైలట్ ఆల్టిట్యూడ్ని రేంజ్ చేయడానికి విశ్వ ప్రయత్నం చేశాడు. ఇప్పుడు విమానం యొక్క నోస్ ఆకాశం వైపు ఉన్నా కొంచెం ముందుగానే రియాక్ట్ అయి ఉండాలి. ఫ్లైట్ 571 యొక్క టెయిల్ పర్వతం యొక్క
చిన్న భాగాన్ని ఢీకొట్టి విమానం నుంచి విడిపోయింది. ఈ సమయంలో ఈ పర్వతం పూర్తిగా మంచుతో కప్పబడి ఉంది. టైల్ అండ్ వింగ్స్ లేని కారణంగా ఫ్లైట్ 571 ఫ్యూజ్లాజ్ నెమ్మదిగా పర్వతంలోకి జారి ఒక ప్రాంతానికి వచ్చి ఆగింది. క్రాష్ కారణంగా 12 మంది ప్రయాణికులు అప్పటికే ఈ లోకాన్ని విడిచిపెట్టేశారు. ముఖ్యంగా విమానం వెనుక భాగంలో ఉన్నవాళ్లు మరణించారు. విమానం ఫ్యూజ్లాజ్లో 33 మంది ఉన్న ప్రయాణికులు బ్రతికారు, కానీ వారికి చాలా గాయాలయ్యాయి. టైల్ వేరు కావడంతో విమానం వెనుక భాగం తెరుచుకుని విపరీతమైన చలి లోపలికొస్తోంది. వాళ్ళు ఆ సమయంలో 11,500 అడుగుల ఎత్తులో ఉన్న ఆండీస్లు ఇరుక్కుపోయారు. ఆ సమయంలో అక్కడ ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్. వాళ్ళు విమానం నుంచి బయటకు రాగానే కనుచూపు మేర అంతా మంచుతో కప్పబడి ఉంది. ముందుగా వాళ్ళు వారి సహచరుల మృతదేహాలను మంచులో పాతిపెట్టారు. విమాన ప్రయాణం చిలియాన్ అధికారులను అప్రమత్తం చేసింది. వాళ్ళు ఎటువంటి ఆలస్యం చేయకుండా సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టారు. ఆ ఆపరేషన్లో 4 విమానాలు పాల్గొన్నాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు అనుమానిత ప్రాంతాల్లో వెతకగా ఎటువంటి విమానం లేదా శిథిలాలు కనిపించలేదు. క్రింద ఉన్న పర్వతాలన్నీ మంచుతో కప్పబడి ఉన్నందున లైట్ రిఫ్లెక్ట్ అవుతుంది. అందుకే ఇది చాలా కష్టమైన సెర్చ్ ఆపరేషన్. ఆ దేశంతో పాటు అర్జెంటీనా ఆపరేషన్లో కూడా పాల్గొంది. ఇప్పుడు టోటల్ 11 విమానాలు రోజంతా ఫ్లైట్ 571 కోసం వెతుకుతున్నాయి. రెస్క్యూ విమానాలు క్రాష్ సైట్లో మిగిలి ఉన్న ప్రయాణికులపై నుంచి చాలాసార్లు వెళ్లాయి. వాళ్ళు వందల ప్రయత్నాలు చేసినప్పటికీ రెస్క్యూ విమానాలు వాళ్ళని చూడలేకపోయాయి. తర్వాత వాళ్ళు విమానంలోని లగేజ్లో లిప్స్టిక్ను కనుగొన్నారు. దాన్ని ఉపయోగించి విమానంపై పెద్ద అక్షరాలతో SOS అని రాశారు. సామాన్ బ్యాగ్లను ఉపయోగించి మంచు మీద క్రాస్ సింబల్ని తయారు చేశారు. కానీ రెస్క్యూ టీమ్స్కి అవేం కనిపించడం లేదు. 8 రోజుల పాటు సర్చ్ ఆపరేషన్ నిర్వహించి 21 అక్టోబర్ 1972న ప్రయాణికులందరూ మరణించారని ప్రకటించి సర్చ్ ఆపరేషన్ను నిలిపివేశారు. 11వ రోజు క్రాష్ సైట్ వద్ద ఉన్న ప్రయాణికులు కాక్పీట్లో ఒక రేడియోను కనుగొన్నారు. దాన్ని ఉపయోగించి సర్చ్ ఆపరేషన్ ఇప్పుడు నిలిపివేయబడిందనే వార్తలను వాళ్ళు విన్నారు. వాళ్ళు అప్పటికే చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఆ వార్తలు వాళ్ళని మరింత కృంగదీశాయి. వాళ్ళు తప్పించుకోవడానికి ఉన్న చివరి అవకాశం కూడా పోయింది అని చాలా బాధపడ్డారు. మొదటి వారంలోనే మరో 5 ప్రయాణికులు గాయాలతో ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు 28 మంది ప్రయాణికులు మాత్రమే ప్రమాదం జరిగిన ప్రదేశంలో ఉన్నారు. విమానం యొక్క శిథిలమైన వస్తువులను మరియు కొంత లగేజ్ని సేకరించి విమానంలోకి చలి రాకుండా అడ్డుగా ఎంట్రన్స్ను మూసేశారు. వాళ్ళు కాక్పీట్లోని ప్లాస్టిక్ వైజర్ని కత్తిరించి వారి కోసం అద్దాలను తయారు చేసుకున్నారు. ఇక మంచు నుంచి రిఫ్లెక్ట్ చెందే లైట్ నుంచి కొంతవరకు రక్షిస్తుంది. వెచ్చదనం కోసం సీట్ కవర్లను ఉపయోగించారు మరియు సీట్ యొక్క కుషన్స్తో స్నో షూస్ను తయారు చేసుకున్నారు. ఆ సమయంలో వాళ్ళ దగ్గర 3 జామ్ జార్స్, 8 చాక్లెట్ బార్లు, కొన్ని డ్రై ఫ్రూట్స్ మరియు కొంత నీటిని మాత్రమే కలిగి ఉన్నారు. మొదటి వారంలో వాళ్ళు ఆహారాన్ని తమలో తాము విభజించుకుని చాలా కష్టపడుతున్నారు. కానీ ఇవన్నీ పూర్తయ్యాక వాళ్ళు బట్టలు మరియు పత్తిని తినడం మొదలుపెట్టారు. దీని కారణంగా వాళ్ళు అనారోగ్యానికి గురయ్యారు. ఆండీస్ యొక్క ఈ భాగంలో శక్తిని పొందడానికి వారికి ఎటువంటి వస్తువులు కనిపించట్లేదు. పైగా వాళ్ళు ఎక్కడ క్రాష్ అయ్యారంటే అక్కడి నుంచి క్రిందికి దిగడానికి లేదా పైకి ఎక్కడానికి వీల్లేదు. ఈ సమయంలోనే ప్రయాణికుల పరిస్థితి ఏ విధంగా ఉందంటే వాళ్ళ శరీరంలో 40% బరువు తగ్గారు. చివరికి వాళ్ళని వాళ్ళు ఎలా కాపాడుకోవాలో అర్థం కాలేదు. చేసేదేం లేక చనిపోయిన సహచరుల శరీర భాగాలను తినడం ప్రారంభించారు. సహజంగానే ఈ నిర్ణయం చాలా కష్టం. కానీ దాహం మరియు బలహీనత వల్ల వాళ్ళు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. 17 రోజుల క్రాష్ తర్వాత అక్టోబర్ 29న రాత్రి అకస్మాత్తుగా స్నో సైక్లోన్ వచ్చి విమానంపై పూర్తిగా దాడి చేసింది. స్నో సైక్లోన్ యొక్క వేగం చాలా ఎక్కువగా ఉండడం వల్ల విమానం మొత్తం మంచుతో నిండిపోయింది. ఈ ప్రమాదంలో మరో 9 మంది ప్రాణాలు కోల్పోగా 19 మంది చేతికి ఏది దొరికితే దాంతో మంచును తొలగించి ఆక్సిజన్ లభించేలా చేసుకున్నారు. రోజులు గడుస్తున్న కొద్దీ వారి పరిస్థితి చాలా క్షీణిస్తోంది. ఒకరి తర్వాత ఒకరు మరణిస్తూ మిగిలిన వారు వారి మరణం కోసం ఎదురు చూస్తున్నారు. డిసెంబర్ 12 అంటే క్రాష్ అయిన 60 రోజుల తర్వాత మరో 3 ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన 16 మంది వద్ద కేవలం 2 ఆప్షన్స్ మాత్రమే ఉన్నాయి. ఒకటి, వాళ్ళు మిగిలిన రోజులు లెక్క పెట్టుకుంటూ అక్కడే కూర్చోవాలి, లేదా ధైర్యం చేసి పశ్చిమంలో ఉన్న మౌంటైన్ని ఎక్కి కాపాడుకోవడానికి ఏదైనా అవకాశం ఉందేమో చూడాలి. డిసెంబర్ 12, 1972న 3 రగ్బీ ఆటగాళ్లు పర్వతాన్ని ఎక్కడానికి నిర్ణయించుకున్నారు. దీన్ని ఎక్కడం చాలా కష్టం, ఎందుకంటే వారి దగ్గర ప్రొఫెషనల్ గేర్స్, ఎక్విప్మెంట్స్ మరియు కావాల్సిన వస్తువులు ఏవీ లేవు. అన్నిటికీ మించి అక్కడ ఉష్ణోగ్రత -30 డిగ్రీల సెల్సియస్. వాళ్ళు చేత్తో తయారు చేసిన స్లీపింగ్ బ్యాగ్లు మరియు విమాన సీట్ల నుంచి తయారు చేసిన వెచ్చని బట్టలు ధరించి బయలుదేరారు. 3 రోజుల పాటు నిరంతరాయంగా ఎక్కి చివరికి పర్వత శిఖరానికి చేరుకున్నప్పుడు పర్వతానికి అటువైపున కూడా మంచుతో కప్పబడిన అలాంటి పర్వతాలే కనిపించాయి. ఆహార కొరత వల్ల ఒక వ్యక్తి ప్రయాణం జరిగిన ప్రదేశానికి తిరిగి వెళ్ళాడు. మిగతా 2 ప్లేయర్స్ సహాయం కోసం వారి ప్రయాణాన్ని ముందుకు కొనసాగించారు.
మరో 10 రోజులు ట్రెక్కింగ్ చేసి 61 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత చివరకు వారు నది ప్రవహించే లోయను చేరుకున్నారు. అక్కడ జంతువులున్నాయి, నది కూడా ప్రవహిస్తోంది. అన్నిటికంటే ముందు వాళ్ళు నదిలో నీటిని తాగారు. తరువాత వారికి నదికి మరో ఒడ్డున ఉన్న గుర్రం మీద ఒక వ్యక్తి కనిపించాడు. నది యొక్క శబ్దం వల్ల వాళ్ళు తమ సందేశాన్ని ఆ వ్యక్తికి తెలియజేయలేకపోయారు. గుర్రం మీద కూర్చున్న స్థానికుడికి ఒక ఆలోచన వచ్చింది. అతను కాగితం మరియు పెన్నును రాయికి కట్టి నదికి మరోవైపుకు విసిరేశాడు. వాళ్ళు జరిగిన కథను కాగితంపై రాసి వెనక్కి విసిరారు. ఆ వ్యక్తి తన గుర్రంపై వెళ్లి ఈ లేఖను చిలియన్ అధికారుల వద్దకు తీసుకువెళ్లాడు. విమానం కూలిపోయిన 2.5 నెలల తర్వాత కూడా అందులో ప్రయాణికులు బ్రతుకున్నారన్న విషయాన్ని వాళ్ళు మొదట నమ్మలేదు. ఆ తర్వాత అధికారులు వెంటనే 2 రగ్బీ ప్లేయర్స్ను కాపాడి వాళ్ళ దగ్గర నుంచి జరిగిన విషయాలన్నిటినీ తెలుసుకున్నారు. 20 డిసెంబర్ 1972న అంటే ప్రమాదం జరిగిన 72 రోజుల తర్వాత ఈ 2 ప్లేయర్స్ యొక్క సూచనలతో 3 హెలికాప్టర్స్ ప్రమాదం జరిగిన చోటుకు చేరుకున్నాయి. రగ్బీ ప్లేయర్స్ ఎటువంటి జ్ఞానం మరియు అనుభవం లేకుండా ఈ పర్వతాన్ని ఎలా అధిరోహించగలిగారని పైలట్ ఆశ్చర్యపోయాడు. చివరికి విమానంలో మిగిలి ఉన్న ప్యాసింజర్స్ అందరినీ కాపాడారు. చనిపోయిన వారిని అక్కడే పాతిపెట్టారు. పాతిపెట్టిన సమాధులపైన కొన్ని రాళ్లను ఉంచి ఒక స్మారక చిహ్నాన్ని నిర్మించారు. ఒక వ్యక్తి ధైర్యాన్ని కోల్పోకపోతే ఎంతటి ప్రమాదాన్నైనా ఎదుర్కోగలుగుతారనడానికి ఈ స్మారక చిహ్నం నేటికి గుర్తుగా ఉంది. మరి ఈ వీడియోపై మీ కామెంట్ ఏంటి? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి.